పెహల్గామ్ అటాక్ నా రక్తాన్ని మరిగేలా చేసింది. దాని మీద నేను స్పందించడం కాదు, ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. అందుకు నాకు ఈ స్ట్రెంత్ ఒకటే సరిపోదు, స్టామినా కూడా కావాలి. అందుకోసమనే వైజాగ్లోని ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాను. ఈ వయసులో ఎన్ని చేసినా సరే నన్ను అన్ఫిట్ అని తేల్చేశారు. నా సంగతి పక్కన పెట్టండి తమ్ముళ్ళు. 10th తర్వాత డిఫెన్స్ లోకి వెళ్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ భారత్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ ఎంపీసీతో పాటు ఈ డిఫెన్స్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెన్స్ అకాడమీ ఇన్ తెలుగు స్టేట్స్. మీకు ఆసక్తి ఉండటం కాదు, అంతకు మించి డిఫెన్స్ లో జాయిన్ అవ్వాలనే ఆకాంక్ష ఉంటేనే మీరు దీన్ని చూస్ చేసుకోండి. డిఫెన్స్ లో జాయిన్ అవ్వడం అంటే మాటలు కాదు, దానికి చదువు ఒకటే సరిపోదు, స్ట్రెంత్ అండ్ స్టామినా కూడా కావాలి. ఇక్కడ మిమ్మల్ని ఎడ్యుకేషనల్ గాను, ఫిజికల్ గాను మరియు మెంటల్ గాను రాటు తేలుస్తారు. ఇక్కడ మీకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన పూర్తి ట్రైనింగ్ అందిస్తారు. ఇక్కడ వీళ్ళ కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్ కూడా మీకు చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఇక్కడ మీరు జాయిన్ అవడం వల్ల చదువు, హాస్టల్, ఫుడ్, ట్రైనింగ్, ఫిట్నెస్ అన్ని ఒకే చోట లభిస్తాయి. నేను ఇక్కడ గడిపిన ఒక్కరోజు వీళ్ళ ఫుడ్ ని ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఉన్న రోజు పొద్దున్నే పిల్లలకు పోషక విలువలు కలిగిన రాగిజావా, కోడిగుడ్లు అందించారు. ఇక్కడ ట్రైన్ చేసే వాళ్ళందరూ కూడా రిటైర్డ్ ఆర్మీ పర్సన్సే. సో ఇంత కష్టపడే పిల్లలకు ఫుడ్ ఎలా పెట్టాలో మనకంట వాళ్ళకే బాగా తెలుసు. ఈ కాలేజ్ లో జాయిన్ అవడం కోసం పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వెతుక్కుంటూ మరీ ఇక్కడికి వస్తున్నారు. ఇంకా వీళ్ళ హాస్టల్ రూమ్స్ కూడా చూశాను, చాలా విశాలంగా, కంఫర్ట్ గా ఉన్నాయి. ఇన్ హాస్టల్ ఫిట్నెస్ జిమ్ కూడా ఉంది ఇక్కడ పిల్లలకి 3 పూట్ల టిఫిన్, లంచ్, డిన్నర్ కావాల్సినంత పెడతారు. అర్జెంట్ గా ఈ రీల్ ని మీకు తెలిసిన 10th క్లాస్ పాస్ అయిన పిల్లలందరికీ కూడా షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క షేరు ఒక్కొక్క జవాన్ని పుట్టించగలదు. మరిన్ని వివరాలకు వైజాగ్ కొత్త వలసలో ఉన్న భారత్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళని సంప్రదించండి.